గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ కావాలంటే ఇలాంటి అంశాలను అతడు దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాటి గురించి ఈరోజు మనము చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్య సాధన కోసము ఎలాంటి పని చేయాలి అంటే డెడికేషన్తో పని చేయాలి, శ్రద్ధగా పనిచేయాలి. చాలామంది అంటూ ఉంటారు ఏమంటే, ఎక్కడ పెట్టుకొని నీ ధ్యాస ఎక్కడ పెట్టుకొని నువ్వు పనిచేస్తున్నావు అని అంటారు. అంటే అతని యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, వేరే చోట ఉంటుంది, కానీ పైన శ్రద్ధ అనేటువంటిది ఉండదు. మనం ఏ పని చేసినా కూడా అది కన్సిస్టెన్సీగా మనము పనిచేయాలి, నిలకడగా పనిచేయాలి, శ్రద్ధగా పనిచేయాలి. అప్పుడే మనము ఆ పనిలో, అంటే ఏ పనైనా కానీ మనము దాంట్లో సఫలీకృతము అవుతాం. రెండవ అంశం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటిల్ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని. అంటే ఏ విధంగా నీపైన నీకు నమ్మకం లేకపోతే ఎక్కడో కనపడినటువంటి ఆ భగవంతుని పైన నీకు ఎలాంటి నమ్మకం ఉంటుంది అనేటువంటి అంశం. అంటే నువ్వు ఏదైతే నువ్వు సాధించాలని అనుకున్నావో దానిపైన నేను తప్పక సాధిస్తాను, యద్భావం తద్భవతి అని అంటారు. ఏదైతే నీవు అనుకుంటావో దాన్ని నువ్వు తప్పకుండా నేను సాధిస్తాననేటువంటి ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటిది మనిషికి ఉండాలి. మూడవ అంశము టైం మేనేజ్మెంట్. సమయ పాలన అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం. భగవంతుడు ఏం చేశాడంటే, ధనవంతునికి 24 గంటల సమయమే ఇచ్చాడు, పేదవానికి 24 గంటల సమయమే ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి 24 గంటల సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని ఏ విధంగా మనము వాడుకోవాలి చూడండి. మనం కొంతమంది అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు, ధనవంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళు చాలా యూటిలైజ్ చేసుకుంటారు. అంబానీ ఏమంటాడంటే, అనిల్ అంబానీ, ఏ రోజు కానీ నేను పండుకున్నప్పుడు సూర్యుడు నన్ను చూడలేదు అని అంటారు. అంటే తెల్లవారుజాముననే లేచి వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని వాళ్ళ యొక్క పనిలో నిమగ్నమైపోతూ ఉంటారనమాట. అంటే ఆ సమయాన్ని వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ యొక్క ఆధీనంలో పెట్టుకొని వాళ్ళు పని చేస్తారు. కాబట్టి వాళ్ళు అంత సక్సెస్ అయినారు. నెక్స్ట్ 4th అంశం ఏంటంటే గోల్ సెట్టింగ్. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి. సముద్రంలో ఒక ఓడ ప్రయాణం చేస్తుంది. ఆ ఓడ ప్రయాణం చేసేటప్పుడు ఆ నావికునికి, ఆ పడవ నడిపేటువంటి వానికి తెలుస్తుంది ఏ దిశలో మనం వెళ్ళాలి, ఏ దిశలో మనం వెళ్తే మనం గమ్యస్థానం చేరుతాము అనేటువంటిది. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అతడు ఆ ఓడను ప్రయాణం తీసుకొని వెళ్తుంటాడు. మరి ఎలాంటి లక్ష్యం లేకుండా అతడు పోతే ఏమవుతుందంటే, నడి సముద్రంలో నావ ఎటు పోవాలనో అర్థం కాకుండా అలాగనే పోతూనే ఉంటుంది. లాస్ట్కు ఆ డెస్టినేషన్ అనేటువంటిది రాదన్నమాట, చేరలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ వర్క్ అనేటువంటిది చేయాలి, కృషి అనేటువంటిది ఉండాలి ప్రతి మనిషికి. ఆ కృషి ఏ విధంగా అంటే, నువ్వు చేసేటువంటి పనిలో కష్టపడి చెమటోడ్చి నువ్వు పని చేస్తేనే నీ యొక్క కృషికి ఫలితం ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి 2 రకాలైనటువంటి భావనలు ఉంటాయి. నెగటివ్ థింకింగ్ ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. కానీ నీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలంటే, ఇది జరుగుతుంది, తప్పక ఇది జరుగుతుంది అనేటువంటి ఆలోచన నీకు ఉంటేనే, సానుకూల ఆలోచన మనిషికి ఉంటే అతడు తప్పక సాధిస్తాడు, తన యొక్క జీవితంలో సక్సెస్ను పొందుకుంటాడనమాట. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ఏముండాలంటే, నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. వాటన్నిటిని కూడా పారద్రోలి మనం ఏం చేయాలంటే, మన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది పాజిటివ్గా ఉంటేనే మనము సక్సెస్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాటిట్యూడ్ ఉండాలి మనిషికి. నీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు నువ్వేం చెప్పాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత అనేటువంటిది మనిషికి ఉండాలి. మనం ఏదైనా ఒక తప్పు చేస్తే మనం ఏమంటాం, వెంటనే సారీ అని అంటాం. సారీ అంటే అవతలి వ్యక్తి ఏమంటాడు, ఇంకా ఏం మాట్లాడలేడు అనమాట. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అని అంటాడు. మరి మనము
ఒకరి వలన మనము ఏదైనా ఫలితము ఏదైనా లాభం పొందినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి. కృతజ్ఞత లేనటువంటి వాడు కృతజ్ఞుడు అవుతాడన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పిరేషన్ ఉండాలి. ఒకరి యొక్క సక్సెస్ను చూసి మనం ఏం చేయాలంటే ఇన్స్పైర్ కావాలి. మనకు ఆ విధంగా లేకుండా ఒకడు పైకి వెళ్ళిపోయినాడు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని అతడు పొందినాడు అని అంటే అతన్ని చూసి మనము అసూయ పడకూడదు, జెలసీ పడకూడదు. జెలసీ అనేటువంటిది, అసూయ అనేటువంటిది మనిషికి ఏ విధంగా ఉంటుందంటే ఒక క్యాన్సర్ లాగా అతని యొక్క బాడీ మొత్తము వస్తుంది. అంటే అసూయ అతడు బాగా ధనవంతుడైనాడు, ఎలా ధనవంతుడైనాడు అని నువ్వు అసూయ పడకూడదు. అతన్ని గురించి నువ్వేం చేయాలా, స్ఫూర్తిగా తీసుకోవాలి. అతన్ని నువ్వు ఇన్స్పైర్ తీసుకొని నువ్వు నీ యొక్క సక్సెస్ని దాటుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీగా పనిచేయాలి. ఏ పని చేసినా కూడా నిలకడగా జాగ్రత్తగా చేస్తూ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. లాస్ట్ వన్ వచ్చేసి ధైర్యం. ఈ ధైర్యం అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది. పిరికితనం అనేటువంటిది మనిషికి ఉండకూడదు. ఒక్క ధైర్యం అనేటువంటిది ఉంటే అన్ని పనులు జరుగుతాయి. ధైర్యం లేనటువంటి వాడిని ఏమంటారు అంటే పిరికివాడు అని అంటారు. నీకేం ధైర్యం లేదా నీకు, నువ్వు ముందుకు పో అని అంటారు. కాబట్టి ధైర్యం అనేటువంటిది మనిషికి, కరేజ్ అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ ఒక మంత్రాలలాగా పెట్టుకోండి, సక్సెస్ మంత్రాలని అనుకోండి ఇవన్నీ. కాబట్టి ఈ మంత్రాలన్నీ కూడా మనము దాటుకుంటూ వెళ్తే, వాటినన్నింటినీ సాధించుకుంటూ మనం ముందుకు వెళితే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగేటప్పుడు లాస్ట్ బెంచ్లో ఒక 5 మంది ఫ్రెండ్స్ కూర్చొని ఉండరు. 5 మంది ఫ్రెండ్స్ లాస్ట్ బెంచ్లో, లాస్ట్ సీట్లో కూర్చొని ఉంటారు. కొంతకాలం తర్వాత, ఒక 3 years తర్వాత అదే 5 మంది ఫ్రెండ్స్ మధ్య రోలో వచ్చి కూర్చున్నారు. మధ్య సీట్లోకి వచ్చి కూర్చున్నారు. ఆ 5 మంది ఫ్రెండ్సే ఈ మధ్యలో సీట్లో వచ్చి కూర్చున్నారు. ఇంకొక 3 సంవత్సరాల తర్వాత ఆ 5 మంది ముందు వరుసలో కూర్చున్నారు. వాళ్ళు ఎవరు? విఐపీస్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఆ సీట్స్ వాళ్ళకు రిజర్వ్ చేసినారు. అంటే లాస్ట్న కూర్చున్నటువంటి వాళ్ళు చాలా జీవితంలో అన్నీ సాధించుకుంటూ మధ్య వరుసకు వచ్చినారు. మధ్య వరుస నుంచి ముందు వరుసకు వచ్చినారు. అప్పుడు దే బికేమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో తప్పక మనము జీవితంలో సక్సెస్ను సాధిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే హార్డ్ వర్క్ అనేటువంటిది ఒక ఐరన్ రాడ్తో సమానము, సక్సెస్ అనేటువంటిది ఒక మ్యాగ్నెట్తో సమానం. ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావో ఇవన్నీ కూడా ఉండాలి. అప్పుడే నువ్వు సక్సెస్ను పొందుకుంటావు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. కైండ్లీ షేర్, subscribe my video, my channel. Thank you very much.